ధర్మపురి గ్రామంలో ఎండలు బగబగ మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. నేలంతా బీటలు వారి ఊర్లో ఉన్న చెరువులు బావులు అన్నీ ఎండిపోయాయి. రాము సీతలకు ఊరి చివర ఒక చిన్న గుడిసె. ఆ గుడిసె పక్కనే వాళ్ల తాతలు తవ్విన ఒక పాత బావి తప్ప వేరే ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాళ్లు రోజూ పొలాల్లోకి కూలీ పనికి వెళ్లి వచ్చిన డబ్బులతో పూట గడుపుకునే పేదవాళ్లు. కాని ఆ భయంకరమైన ఎండాకాలం వల్ల ఊర్లో ఏ ఒక్క పొలంలోనూ పంట పండలేదు. పంట లేకపోవడంతో కూలీ పనులు పూర్తిగా ఆగిపోయాయి. రోజు గడవడమే గగనంగా మారిపోయింది. ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు కూడా అయిపోయాయి. రాము రోజూ పనికోసం ఊరంతా తిరుగుతాడు. కాని ఎవరూ ఒక్క రూపాయి పని కూడా ఇవ్వలేని కటిక దరిద్రపు స్థితి. రాము ఇంటి పక్కన్నే అతని ప్రాణ స్నేహితుడు కోటి, అతని భార్య గౌరీ ఉంటారు. వాళ్లది కూడా అదే దౌర్భాగ్య స్థితి. కాని వారు ఎవరికి ఏ కష్టమొచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒకరి ఇంట్లో గంజున్నా అది 4 వాటాలుగా పంచుకొని తాగే అంత గొప్ప అనుబంధం వాళ్లది. ఒకరోజు మధ్యాహ్నం, దేవుడా, ఏంటిది ఈ పరీక్ష? నా చేతులతో కొండలైనా బదులు కొట్టే సత్తువ ఉంది, కాని చేయడానికి ఒక పని లేదే. నా బతుకు ఈ మండే ఎండలో మాడిపోయిన ఆకులా తయారయింది. నేను ఎంత ఆకలితో ఉన్నా తట్టుకుంటాను, దాన్ని దిగమింగుకుంటాను. కాని నా సీత పాపం, రాత్రి నుండి ఒక గంజి చుక్క కూడా తాగలేదు. కనీసం మంచినీళ్లు కూడా లేవు దానికి ఇవ్వడానికి. నేను ఇంటికి వెళ్ళగానే పని దొరికిందా అండి అని కోటి ఆశలతో నా కళ్ళలోకి చూస్తుంది. దొరకలేదు అని చెప్పడానికి నా గుండె ముక్కలవుతోంది. తండ్రి, ఒక భర్తగా నా భార్యకు పట్టెడన్నం పెట్టలేని ఈ దౌర్భాగ్య బ్రతుకు నాకు ఎందుకు దేవుడా? ఈ ఎండల్లో మాడి చావడం కంటే ఎక్కడైనా పోయి తల బాదుకుని చావడం మేలనిపిస్తోంది. ఈ ఆకలి మంటలు తట్టుకోలేం తండ్రి. నా భార్య ఆకలి ముఖం చూడలేను. ఏదో ఒక దారి చూపించు. రాము ఏడుస్తూనే కళ్ల వెంబడి వస్తున్న నీళ్లను చెరిగిపోయిన తన కండువాతో తుడుచుకుంటూ నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. రాము ఇంటికొచ్చేసరికి గుడిసె ముందున్న అరుగు మీద సీత, కోటి మరియు గౌరీ కూర్చొని ఉన్నారు. వాళ్ల ముఖాలు ఆకలితో పీలికలైపోయాయి. పెదాలు ఎండిపోయున్నాయి. రాము రాగానే సీత ఎదురు వెళ్లి ఆశగా చూసింది. రాము తలదించుకున్నాడు. అక్కడి ఏమీ మాట్లాడకపోయినా అందరికీ అర్థమైపోయింది పని దొరకలేదని. ఏం పర్వాలేదులే రాము, ఎక్కడా ఎవరికీ పనులు లేవు. నేను కూడా 2 ఊర్లు తిరిగి వచ్చాను. పంట లేకపోతే మనలాంటి కూలోళ్ళని ఎవరూ దేకరు. నాక్కూడా కాలికి చెప్పుల్లేక అరికాళ్ళు కాలిపోయాయి. కాని బాధపడకురా, కాలం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదు. కాలం మారుతుందో లేదో తెలియదు కాని కోటి, ఈ ఆకలికి మన ప్రాణాలు పోయేలా ఉన్నాయిరా. నాకు నా గురించి బాధ లేదురా. ఈ ఆడవాళ్లు 2 రోజులుగా పస్తులున్నారు. వాళ్ళు పడుతున్న ఆకలి బాధ చూస్తుంటే నా ప్రాణం తోడేసినట్టుందిరా. నా చేతకానితనాన్ని చూసి నాకే రోత పుడుతుంది. మీరెందుకండి అంత మదన పడతారు? మనమిద్దరం కలిసి బతుకుదామని ప్రమాణాలు చేసుకున్నప్పుడు ఈ కష్టాన్ని కూడా ఇద్దరమే పంచుకుందాం. మీరు ఆకలితో మాడిపోతూ నా గురించెందుకు ఆలోచిస్తారు? కోటి అన్నయ్య, గౌరీ వదిన మనకున్నప్పుడు ఈ ఆకలి బాధ కూడా ఒక బాధ కాదులేండి. అవును రాము అన్నయ్య, సీత చెప్పింది నిజం. రోజూ పండగ రోజులే ఉండవు కదా. నా దగ్గర ఒక చిన్న జొన్న రొట్టె ముక్కుంది. దాన్ని 4 ముక్కలుగా చేసుకుని తిందాం. దేవుడు ఎప్పుడో ఒకరోజు మన కష్టాలు తీరుస్తాడు. ధైర్యంగా ఉందామన్నయ్యా. నలుగురు కూర్చొని ఎవరూ మాట్లాడకుండా ఆకలితో మాడిపోతున్న కడుపులను పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉన్నారు. మరునాటికి ఉదయం. ఎండ మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. సీతకి గొంతు ఎండిపోయిపోతుంది. గుడిసెలో ఉన్న చిన్న కుండలో చుక్క నీరు కూడా లేదు. సీత నీళ్ల కోసం గుడిసె పక్కన్నే ఉన్న పాత బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావి చాలా లోతుగా ఉంది. కాని 6 నెలలుగా అందులో ఒక్క చుక్క నీరు లేదు. పూర్తిగా ఎండిపోయింది. సీత నీరసంగా బావిలోకి వంగి చూసింది. లోపలికి చూసిన సీతకి ఒక్కసారిగా ఆశ్చర్యంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏవండి, కోటి అన్నయ్య, గౌరీ వదిన, అందరూ ఒకసారి ఇక్కడికి రండి, తొందరగా రండి. సీత అరుపులకి రాము, కోటి, గౌరీ భయపడి పరుగు పరుగున బావి దగ్గరకొచ్చారు. ఏమైందే సీత? ఎందుకలా అరుస్తున్నావు? కళ్ళు తిరుగుతున్నాయా ఏంటి? ఒక్కసారి లోపలికి చూడండి. బయట వాతావరణం అంత నిప్పులు కక్కుతోంది. ఒక్క పచ్చి ఆకు కూడా లేదు. కాని మన బావి అడుగున చూడండి, లోతుగా ఉన్న మట్టిలో నుండి ఒక పచ్చని తీగ పైకొస్తుంది. ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. అందులో ఏదో ప్రాణమున్నట్టు కనపడుతోంది. రాము, కోటి ఆశ్చర్యంగా లోపలికి చూశారు. నిజమే,
బావి అడుగున చాలా పచ్చగా ఒక పిచ్చి మొక్క పెరుగుతోంది. అవును సీత, బయట ఎండ 100 డిగ్రీలున్నా బావి అడుగున లోతు ఎక్కువ ఉండడం వల్ల సూర్యుడి ఎండల వేడిమి లోపలికి వెళ్ళదు, చల్లగాలి మాత్రమే కిందకు చేరుతుంది. అందుకే బావి అడుగున మట్టి ఇంకా తడితడిగా చల్లగా ఉంది. ఆ తడికి గింజ మొలకెత్తింది. రాము, నాకొక ఆలోచన వస్తోందిరా. బయట పొలాల్లో ఎండకు మట్టి బీటలు వారిపోయింది, అందుకే పంటలు పండవు. కాని మన బావి అడుగున మట్టి చల్లగా తడిగా ఉంది, అక్కడికి ఎండ వెళ్ళదు. మనం ఈ బావి లోపలికి వెళ్ళి ఆ మట్టిలో కూరగాయలు ఎందుకు పండించకూడదురా? రాముకి కోటి చెప్పిన మాట విన్నాక గుండె గట్టిగా కొట్టుకుంది. అవునరా కోటి, మన బావి లోతుగా ఉన్నా అడుగున చాలా విశాలంగా ఉంటుంది. నువ్వు నేను బావిలోకి దిగి ఆ మట్టిని తవ్వి మన దగ్గర ఉన్న కొన్ని వంకాయ టమాటో గింజలను నాటుతాం. ఇంట్లో వాడేసిన నీళ్లు, గంజినీళ్లు అన్నీ ఆ బావిలో పడేస్తాం. చీకట్లో చెమ్మకి పంటలు తొందరగా వస్తాయి. ఇది మన ఆకలి తీర్చాలని ఆ దేవుడు చూపించిన దారిరా. నలుగురి ముఖాల్లో ఆకలి బాధపోయి ఒక కొత్త ఆశ చిగురించింది. వాళ్ల ఆకలి మంటలను ఆర్పడానికి ఆ ఎండిపోయిన బావి ఒక వరంలా అనిపించింది. ఆ రోజే రాము, కోటి ఇద్దరూ తాడు కట్టి బావి లోపలికి దిగారు. లోపలికి వెళ్లగానే వాళ్లకి పెద్ద ఉపశమనం అనిపించింది. బయట ఉండే వేడిమి లోపల లేదు. మట్టి చాలా చల్లగా, కొంచెం తడిగా ఉంది. ఇద్దరూ కలిసి చేతులతో చిన్న పారతో బావి అడుగున ఉన్న మట్టిని చాలా మెత్తగా తవ్వారు. ఊర్లో ఉన్న ఎవరి పొలంలోనూ రాలిపోయిన కొన్ని వంకాయ, టమాటా, పచ్చిమిర్చి గింజలను ఏరుకుని వచ్చి ఆ బావి అడుగున నాటారు. రోజూ సీత, గౌరీ ఇంట్లో వాడేసిన ప్రతి చుక్క నీళ్లను జాగ్రత్తగా దాచి తాడుతో ఉన్న ఒక చిన్న బిందెని కిందకి దించి ఆ మొక్కలకు నీళ్లు పోసేవారు. ఒక్కోసారి తమ గొంతు తడుపుకోడానికున్న గుక్కెడు నీళ్లను కూడా తమ కోసం కాకుండా ఆ మొక్కలకు పోసేవారు. వాళ్లు ఆకలితో, దాహంతో మాడిపోతున్నా ఆ మొక్కల ఆకులు వాడిపోకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వాళ్లు రోజూ గంజినీళ్లు తాగి బతికారు. కాని ఆశను మాత్రం వదులుకోలేదు. పగలంతా ఆ బావి చుట్టే కాపలా కాస్తూ ఆ పచ్చదనాన్ని చూసి కడుపు నింపుకునేవారు. 2 వారాలు గడిచాయి. మొక్కలు కొంచెం పెద్దవవుతున్నాయి. ఒకరోజు రాత్రి ఆకలితో నిద్రపట్టక సీత బావి దగ్గరకొచ్చి లోపలికి చూస్తూ కన్నీరు కారుస్తోంది. ఓ బావి తల్లి, నా భర్త, మా అన్నయ్య కోటి ఎంతో కష్టపడి నీ లోతుల్లో మొక్కలు వేశారు. వారు పనికి పోవటం మానేసి తమ నెత్తురిని నీరుగా మార్చి నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నారు తల్లి. మా కడుపులు మాడి మసైపోతున్నాయి. కొన్ని రోజులుగా ఆకలి నరకం అనుభవిస్తున్నాం. పస్తులు పడి నా భర్త ఎముకల గూడులా మారిపోయాడు. ఆ దరిద్రం చూడలేకపోతున్నాను తల్లి. నువ్వే మా కడుపు నింపే తల్లివి. ఈ ఎండాకాలంలో బయట ప్రపంచమంతా మాడిపోతుంది. కాని నీ కడుపులో మా ప్రాణాలను నిలిపేలా ఆ మొక్కలను పచ్చగా పెంచమ్మా. ఆ కూరగాయలు చేతికొస్తే కాని మా ఆకలి మంటలు ఆరవు. నా పసుపు కుంకుమలు నిలబెట్టు తల్లి. నా భర్త కష్టానికి ఫలితమివ్వు. మాకు ఆకలితో చచ్చే రాత రాయకు తల్లి. సీత ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ అక్కడే బావిగట్టు మీద ఆ రాత్రంతా పడుకుంది. 1 రోజులు గడిచాయి. వాళ్ల కష్టం ఫలించింది. రాము, కోటిల పట్టుదల, సీతా, గౌరీల కన్నీరు కలిసి ఆ బావి అడుగున ఒక అద్భుతాన్నే సృష్టించాయి. ఒకరోజు ఉదయం బావిలోకి దిగిన రాము ఒక్కసారిగా ఆశ్చర్యంతో గట్టిగా అరిచాడు. కోటి, సీత, గౌరీ, తొందరగా రండి, తొందరగా రండి. అందరూ పరుగు పరుగున బావి దగ్గరకొచ్చారు. భయపడుతూ బావిలోకి తొంగి చూశారు. అక్కడ దృశ్యం చూసి అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలిపోయాయి. బావి అడుగునంతా పచ్చపచ్చని ఆకులతో చెట్టు నిండా ఉన్న లావుపాటి వంకాయలు, ఎర్ర ఎర్రటి టమాటలు, పచ్చిమిరపకాయలు నిండుగా కాశాయి. బయట నుండి వచ్చిన చిన్న సూర్యుడి కిరణం ఆ వంకాయల మీద పడి ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. రాము, పండిందిరా, పంట పండింది. మన బావిలోకి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చిందిరా. ఇంకా మనకు ఆకలి బాధ లేదురా. రాము ఒక గంప నిండా తాజా వంకాయలు, టమాటాలు కోసి పైకి తెచ్చాడు. ఆ కూరగాయలను చూసిన సీత, గౌరీ ఇద్దరూ గట్టిగా హత్తుకొని ఏడ్చారు. అది ఆకలితో ఉన్న విషాదం కాదు, ఆకలి మంటలు తీరబోతున్నాయన్న ఆనంద బాష్పాలు. ఆ రోజు ఇంట్లో పెద్ద పండుగ. సీత తొందరగా వెళ్లి ఆ తియ్యని వంకాయలతో, టమాటాలతో ఒక అద్భుతమైన కూర వండింది. ఆ కూర ఉడుకుతుంటేనే వాళ్లకి ప్రాణాలు లేచొచ్చాయి. గౌరీ జొన్న రొట్టెలు చేసింది. నలుగురు గుడిసె ముందు కూర్చొని ఆకులు వేసుకుని ఆబగా అన్నం తిన్నారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ల కళ్లల్లోంచి గలగల కన్నీరు కారింది. 1 రోజులుగా కడుపులో ఉన్న మంట
ఆ తీయని కూరతో చల్లారిపోయింది. రాము, కోటి ఒకరికొకరు అన్నం పెట్టుకుని ఏడ్చారు. కోటి, నా బ్రతుకులో ఇంత రుచి ఉన్న కూర ఎప్పుడూ తినలేదురా. ఇది కేవలం వంకాయ కూర కాదురా, మన ప్రాణాలు నిలబెట్టిన అమృతం. సీత, నువ్వన్నట్టు ఆ దేవుడు మనల్ని చూడలేకపోలేదు, మన బావి రూపంలో ప్రాణదానం చేశాడు. అవునన్నా, మన కష్టమంతా ఇప్పటితో అయిపోయింది. మన ఇద్దరి కుటుంబాలకి సరిపడా పంట మనకు దక్కింది. నా గొంతులో పచ్చి మంచినీళ్లు దిగి కూడా ఎన్ని రోజులైందో. ఇదే కాదు రాము, బావిలో ఇంకా చాలా వంకాయలున్నాయి. రేపు ఉదయం మనం ఈ కూరగాయలను పట్టుకుని సంతకి వెళ్దాం. ఎక్కడ కూరగాయలు దొరకని ఈ ఎండాకాలంలో మన తాజా వంకాయలు చూసి జనం పోటీ పడుకుంటారు. వచ్చిన డబ్బులతో మన ఇద్దరి కుటుంబాలకి బియ్యం, పప్పులు తీసుకుందాం. మన పాత బావి ఇప్పుడు మన బంగారు బావిరా. రాము, కోటీలు మరుసటి రోజు సంతకి వెళ్లి ఆ వంకాయలను అమ్మారు. ఎండాకాలంలో ఎక్కడా పంట లేకపోవడంతో వాళ్ల కూరగాయలకి ఊహించని విధంగా చాలా మంచి ధర వచ్చింది. వాళ్లకి కావాల్సిన బియ్యం, ఉప్పు, పప్పు కొనుక్కొని సంతోషంగా ఇంటికొచ్చారు. రాము, సీతల బతుకుల్లో ఎండాకాలం తెచ్చిన చీకట్లను వారి బావి పచ్చగా తొలగించింది. వాళ్ళిద్దరికీ కష్టమొచ్చినా స్నేహితులుగా నిలిచిన కోటి, గౌరీల అనుబంధం ఇంకా గట్టిగా మారింది. రాము, కోటి రోజూ ఆ బావిలోనే కొత్త కొత్త కూరగాయలు పండిస్తూ వాళ్ల కుటుంబాలను ఆకలి నుండి ఎప్పటికీ దూరంగా ఉంచారు. దౌర్భాగ్యపు స్థితి నుండి ఒక చిన్న ఆలోచన, నిరంతర శ్రమ వల్ల ప్రాణాలు కాపాడుకున్న ఆ స్నేహితుల కథ ఊరంతా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. సీత బావి దగ్గరికి వెళ్లినప్పుడల్లా మనసులోనే ఆ బావి తల్లికి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుంటుంది. కష్టమొచ్చినప్పుడు మనం దూరంగా చూడలేం, కాని మన పక్కనే ఉండే చిన్న అవకాశంలో కూడా గొప్ప భవిష్యత్తుంటుంది. ఆశని వదులుకోకుండా ఒకరికొకరు తోడుగా ఉన్న స్నేహితులు ఎవ్వరైనా సరే ఎలాంటి దౌర్భాగ్యం నుండైనా బయటపడగలరు. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. అది కొందరి ఆకలిని తీరుస్తుంది, మరికొందరికి బ్రతుకుదారిని చూపిస్తుంది. కంచరపాలెం అనే గ్రామంలో ఆకాశానికి కన్నం పడినట్లు కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆ హోరులో ఒక పెంకుటింట్లో గదిమూలన ఉన్న కిరోసిన్ లాంతరు గాలికి రెప్రెపలాడుతూ వెలవెలబోయి వెలుగునిస్తోంది. మట్టి గోడలు తడిచిపోయి చల్లగాలి లోపలికి చొరబడుతుంటే ఒక చింపిరి చాప మీద సీత నిస్సత్తువగా జ్వరంతో వణికిపోతూ పడుకొని ఉంది. ఆమె పక్కన్నే రామయ్య కన్నీళ్లతో కూర్చొని ఉన్నాడు. సీత, సీత, పలకవేమే, కొంచెం మంచినీళ్ళు తాగవే. ఒళ్లంతా నిప్పులా కాలిపోతుంది. నా గుండె జారిపోతుంది తల్లి. వద్దు సామి, నాకు తాగాలని లేదు. ఏదో లోపల ప్రాణం విలవిల్లాడిపోతుంది. నా గురించి మీరు దిగులు పడకండి. కాసేపు నిద్రపోతే తగ్గిపోతుందిలేండి. ఎలా తగ్గిపోతుంది? 3 రోజులుగా పట్టిడన్నం నీ కడుపులోకి పోలేదు. ఊరి వైద్యుని పిలిపిద్దామంటే రూపాయి చేతిలో లేదు. జమీందారు గారు పట్నం వెళ్లారు. ఎవరిని అడగాలో తోచడం లేదు. నిన్నులా చూస్తూ నేను ఎలా బతకగలను సీత? వద్దయ్యా, ఈ వర్షంలో బయట కాలు పెట్టకండి. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి మాత్రం వెళ్ళకండి. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు సీత, నిన్ను కాపాడుకోవాలి. ఆ వెంకటప్పగాడి కాళ్ళు పట్టుకున్నా సరే డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. రామయ్య గొడుగు వేసుకుని వర్షంలో వెళ్తుండగా దారిలో తన స్నేహితుడు సోములు ఎదురవుతాడు. ఇద్దరూ ఒక చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటారు. ఏంట్రా రామయ్య, ఈ అపరాత్రి వేళ ఎక్కడికి పరుగు తీస్తున్నావు? ముఖం అలా పీల్చుకుపోయిందేటి? నీ కళ్ళల్లో కంగారేంట్రా? ఇంకేముందిరా సోములు, సీతకి జ్వరం గూటెక్కి కూర్చుంది. 3 రోజులుగా ఒళ్ళు కాలిపోతుంది. చేతిలో చూస్తే ఒక దమ్మిడి లేదు. అందుకే ఊర్లోకి వెళ్తున్నాను. మన బతుకులు అంతేలేరా రామయ్య. ఎండనక వాననక ఎడ్లలాగా భూమిని దున్నుతాం. పంట పండినప్పుడు దొరగారి దయాదాక్షిణ్యాల మీద బతకాలి. తీరా మనకు ఒక ఆపదొస్తే ఆదుకునే నాదుడే ఉండడు. ఇవాళ నీ పరిస్థితి, రేపు నా పరిస్థితి అంతే. నీ పేదోడు రక్తం కూడుగా మార్చుకునే లోకం రా ఇది. అవును సోములు, ఆ జమీందారు గారు ఉంటే అడిగేవాణ్ణి. ఆయన కూడా పట్నం వెళ్లారు. ఇప్పుడు ఆ వడ్డీ వ్యాపారి వెంకటప్ప గారి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. వాడి దగ్గర డబ్బులుంటాయని మన రంగయ్య చెప్పాడు. వద్దురా రామయ్య, వాడు మనిషి కాదురా, రక్తం పీల్చే జలగా. ఆడిచ్చే రూపాయికి 100 రూపాయలు వడ్డీ రాసుకుంటాడు. మామ కూడా ఇలాగే ఆడి దగ్గర అప్పు తీసుకుని ఇల్లు పోగొట్టుకున్నాడు. వాడు నవ్వుతూనే నరాలు కచ్చేస్తాడు. మనలాంటి పేదోళ్ళ కట్టాన్ని వాడు పెట్టుబడిగా పెడతాడ్రా. వద్దురా, మరేదైనా దారి చూద్దాం. నాకు మాత్రం వేరే దారేముందిరా సోములు. నా కళ్ళ ముందే నా పెళ్ళం విలవిల్లాడుతుంటే చూస్తూ ఎలా ఉండను? పోతే పోయింది నా ప్రాణం.
సీతను బతికించుకుంటే చాలు. ఆ దేవుడే నన్ను కాపాడాలి. సర్లేరా, దేవుడి మీద భారం వేసేళ్ళు. నా దగ్గర ఏమన్నా ఉంటే ఇచ్చేవాణ్ణి. నిన్ననే మా ఇంట్లో వాళ్ళకి గంజినీళ్ళు కూడా లేక పత్తులున్నాం. ఇదిగో ఈ పాత గొడుగు తీసుకెళ్ళు. నీది బాగా సిరిగిపోయింది. జాగ్రత్తరా రామయ్య. ఆ వెంకటప్ప గారి దగ్గర కాగితాల మీద సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు చూసుకో. వాడు చాలా గూడాసారి. వెంకటప్ప తన మేడ మీద అరుగు మీద కూర్చుని లెక్కల పుస్తకం చూసుకుంటున్నాడు. పక్కన చిమ్నీ దీపముంది. గొడుగు వేసుకుని తడిసిపోయి రామయ్య అక్కడికొస్తాడు. ఈ సుబ్బయ్యగాడు వడ్డీ కట్టక 3 నెలలయ్యింది. రేపొద్దున్నే వాడి పాడి ఆవును తోలుకు రావాలి. అప్పుడే వీడికి బుద్ధొస్తుంది. ఎవ్వరినీ వదిలేది లేదు. కాసులే పరమాత్మ. అయ్యా వెంకటప్ప గారండి, నేను రామయ్యని. ఓహోహో, జమీందారు గారి పాలేరు రామయ్యవా? ఈ అపరాత్రి వేళ ఈ వానలో ఎందుకొచ్చావురా? జమీందారు గారు ఊర్లో లేరని దొంగతనం చేయడానికి రాలేదు కదా? ఈ టైంలో నేనేం చెయ్యాలి? బాబోయ్, అలాంటి మాట అనకండి స్వామి. మీ కాళ్ళ ఏళ్లపడి అడుగుతున్నాను. నా భార్య సీత కొంట్లో బాగోలేదండి. వైద్యుడికి చూపించకపోతే బతికెళ్ళలేదు. మీరు కాస్త దయతలిచి ఒక 100 రూపాయలు అప్పిస్తే మీ రుణం తీర్చుకుంటానయ్యా. 100 రూపాయలా రామయ్య? 100 రూపాయలంటే తమాషా అనుకున్నావా? నా డబ్బులేమీ ఆకాశం నుండి రావడం లేదు. సరే, నీ మీ జాలేస్తుంది కాబట్టి ఇస్తాను. కానీ నాకేం హామీ ఇస్తావు? ఉత్త పుణ్యానికే ఎవరూ ఏమీ ఇవ్వరు కదా. నా దగ్గరేముందయ్యా, మా ముత్తాతల నాటి ఆ ఎకరం పొలం కాగితాలున్నాయి. అవే మీకు హామీ. మా ప్రాణం మొత్తం ఆ భూమిలోనే ఉందయ్యా. పొలం కాగితాలా? అయితే సరే, ఇటు తీసుకురా. కానీ రామయ్య, నీకు చదువు రాదు కదా. అందుకే నేను చెప్పింది జాగ్రత్తగా వినాలి. నేను అప్పు ఇచ్చేటప్పుడు ఈ తల్ల కాగితం మీద సంతకం లేదా వేలిముద్ర వేయించుకుంటాను. ఇది ఒక లెక్క కోసం మాత్రమే. అలాగేనయ్యా, నా భార్య ప్రాణం దక్కితే చాలు. మీరేది చెప్తే అది. సరే, 100 రూపాయలు ఒప్పిస్తున్నాను. ఈ కింద నీ బొటనీల ముద్ర ఇయ్యి. ఈడమాయకుడు, ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఇయ్యి చేస్తాను. ఈడి పొలం నా వశం అవ్వాల్సిందే. అయ్యా, ఇదిగో కాగితాలు. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇదిగో 100 రూపాయలు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. వడ్డీ నెలకి 10 రూపాయలు. గుర్తుంచుకో. గడువు దాటిందా నేనైతే ఊరుకోను. కొన్ని రోజుల తర్వాత సీత కోలుకుంటుంది. రామయ్య రేయింబవళ్లు కష్టపడి కూలీ పనులు చేసి డబ్బులు పోగు చేసి వెంకటప్ప ఇంటికి వెళ్తాడు. అయ్యా వెంకటప్ప గారు, ఇదిగోండి మీరిచ్చిన 100 రూపాయలు. 6 నెలల వడ్డీ 60 రూపాయలు. మొత్తం 160 రూపాయలు తెచ్చాను. నా పొలం కాగితాలు నాకు ఇచ్చేయండి. 160 రూపాయల? రామయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు. దానికి వడ్డీయే నెలకు 100 రూపాయలు అవుతుంది. 6 నెలలకి 600 వడ్డీ, 1000 అప్పు. మొత్తం 1600 కట్టాలి నువ్వు. 1000 రూపాయలా? సామి, మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ రోజు మీరు నాకు ఇచ్చింది 100 రూపాయలే. నేను వేలిముద్ర వేసింది కూడా 100 రూపాయలకే. ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు? నన్ను నట్టేట ముంచకండి సామి. రేయ్, నేను అబద్ధం చెప్పేది? ఇగో చూడి కాగితం. నీ వేలిముద్ర ఇక్కడే ఉంది కదా. ఇందులో 1000 రూపాయలు అని స్పష్టంగా ఉంది. నీకు చదువు రాకపోతే నేనేం చేయను. మర్యాదగా డబ్బులు కడతావా లేక నీ పొలం నాకు రాసిస్తావా? ఇప్పుడే నిర్ణయించుకో. ఇది అన్యాయం స్వామి, ధర్మం కాదు. దేవుడు చూస్తున్నాడయ్యా. పేదవాడిని ఇలా మోసం చేస్తే పుట్టగతులుండవు. నా పొలం, నా ముక్క, దాన్ని లాక్కోకండి. దేవుడా? ఆ దేవుడే నా దగ్గర అప్పులు తీసుకున్నాడు రా. పోయి ఇక్కడి నుంచి పో. డబ్బులు లేకుండా వస్తే నీ కాళ్ళు ఎరగొడతాను రే. నీ పొలం ఇక మీదట నాది. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గరేముంది? రామయ్య ఏమీ చేయలేక ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే సోములు ఆవేశంగా అక్కడికొస్తాడు. ఏంట్రా రామయ్య, ఇంకా ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నావా? ఆ వెంకటప్పగాడు నీ పొలాన్ని తన పేరు మీద రాసుకున్నాడని ఊరంతా కోడే కూస్తుంది. వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను ముంచుతాడ్రా? పద, ఈరోజు వాడుండాలి, లేదంటే మనమైనా ఉండాలి. తేల్చుకుందాం పద. సోములన్నయ్య, ఆవేశపడితే పనవ్వదు. ఆ వెంకటప్ప చాలా జిత్తుల మారివాడు. వాడన్నీ పక్కాగా పథకం వేసుంటాడు. వాడి దగ్గర డబ్బుంది, మన దగ్గరేముంది. కాని నేను ఒక విషయం గమనించాను. ఏం గమనించావే సీత? మనం ఓడిపోయాం సీత. మనకింక దారి లేదు. ఆ రోజు మీరు వడ్డీ వ్యాపారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా మీ వెనకాలే వచ్చి కిటికీలోంచి చూశాను. అప్పుడాయన దగ్గర సిర లేకపోతే ఉన్న కుంకుమని నీళ్లల్లో కలిపి రామయ్య వేలిముద్ర వేయించుకున్నారు. కాబట్టి రామయ్య వేలిముద్ర ఎర్రటి కుంకుమ రంగులో ఉంటుంది.
కాని వాడు రాసిన 1000 రూపాయలు మాత్రం నల్లటి సిరాతో ఉన్నాయి. ఒకే కాగితం మీద రాసిన అక్షరాలు ఒక రంగులో, వేలిముద్ర మరో రంగులో ఎలా ఉంటాయి? ఇదే విషయం మనం దొరగారికి చెబుదాం. అప్పుడే వాడి మోసం బయటపడుతుంది. అబ్బో సీతమ్మ, ఎంత తెలివైన ఆలోచన ఇచ్చావు తెల్లి. అవును రామయ్య, సీత చెప్పింది అక్షరాల నిజం. ఆ మోసగాడు వేలిముద్ర కుంకుమతో వేయించి అక్షరాలు మాత్రం ఇంకుతో రాశాడు. ఇది కదా అసలైన సాక్ష్యం. అంటే దొరగారు నమ్ముతారా సోములు? మన మాట చెల్లుతుందా? నమ్మకపోవడమేంట్రా? కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాన్ని కాదనడానికి వాడేమన్నా దేవుడా? పదా ఇప్పుడే జమీందార్ గారి దగ్గరికి వెళ్దాం. కడుపు కాలున్న పేదోడు తిరగబడితే ఎలా ఉంటుందో ఆ వెంకటప్పగాడికి చూపించాలి. ఈరోజు ఆడో మనమో తేలిపోవాలంతే. మన పొలం మనకు దక్కాల్సిందే, లేదంటే ఈ గ్రామం వదిలిపెట్టేద్దాం. నేను వస్తాను సోములన్నయ్య. ఆ జమీందార్ గారి భార్య కూడా అక్కడుంటే ఒక ఆడది పడుతున్న బాధ ఇంకో ఆడది అర్థం చేసుకోగలదు. మన ఆవేదన వారికి అర్థమవుతుంది. ఖచ్చితంగా తల్లి, నువ్వు కూడా రా. నీ తెలివితేటలే మనకు ఆయుధం. పదండి, న్యాయం ఎక్కడుంటుందో చూద్దాం. జమీందారు రాజా కుర్చీలో కూర్చుని ఉన్నారు. పక్కన ఆయన భార్య ఉన్నారు. ఊరి జనం చుట్టూ చేరారు. వెంకటప్ప గర్వంగా నిలబడి ఉన్నాడు. సోములు రామయ్యను, సీతను తీసుకుని అక్కడికొస్తాడు. వెంకటప్ప, ఈ రామయ్య చెప్తుంది నిజమేనా? వాడు 100 రూపాయలు అప్పు తీసుకుంటే నువ్వు 1000 రాసుకున్నావా? నా ఊర్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయా? బాబోయ్ దొరగారు, నా మీద ఇలాంటి నిందలా అండి? నేను ఎంతో ధర్మంగా వ్యాపారం చేసేవాణ్ణి. ఇదిగోండి కాగితం చూడ, 1000 రూపాయలనుంది. కింద రామయ్య వేలిముద్ర ఉంది. కాగితం అబద్ధం చెప్తుందా సామి? వాడు వాడుకున్నాడు, ఇప్పుడు కట్టలేక నన్ను నిందిస్తున్నాడు. దొరగారు, ఆ కాగితం అబద్ధం చెప్పదు కాని ఆ కాగితం మీదున్న రంగులు నిజం చెబుతాయి. మీరు ఆ కాగితాన్ని ఒకసారి వెలుతురులో పెట్టి చూడండి. రామయ్య వేలిముద్ర ఎర్రటి కుంకుమ రంగులో ఉంటుంది. కాని అక్కడున్న 1000 అనే అక్షరాలు మాత్రం నల్లటి సిరాతో ఉన్నాయి. రామయ్య వేలిముద్ర వేసిన తర్వాతే ఈ వెంకటప్ప గారు అక్షరాలను మార్చారు. ఇది స్పష్టంగా కనిపిస్తోంది దొరగారు. అవును సీత, నువ్వు చెప్పింది నిజం. వెంకటప్ప, ఈ వేలిముద్ర ఎర్రగా ఉంది, కానీ అక్షరాలు నల్లగా మెరుస్తున్నాయి. అంతేకాదు, ఈ 1000 అన్న దగ్గర ఉన్న సున్నాలు చాలా కొత్తగా ఉన్నాయి. నీ చేతి రాతే అని స్పష్టంగా తెలుస్తోంది. నిజం చెప్పో. అంటే అది జమీందారు గారు, అది పొరపాటున పడిన సిరా కావచ్చండి. అబద్ధం! నిజం చెప్పకపోతే నిన్నిప్పుడే సంకెళ్ళు వేసి పట్నం పంపిస్తాను. అక్కడ నీ బండారం బయటపడితే నీ ఆస్తులని జప్తు చేయిస్తాను. నీ అక్రమ సంపాదన మొత్తం కరిగిపోతుంది. బాబోయ్ వద్దు దొరగారు, నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తినేలా చేశాను. రామయ్య తీసుకుంది 100 రూపాయలేనండి. నేనే 100 పక్కన సున్నా చేర్చి 1000 చేశాను. నన్ను వదిలేయండి సామి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఊరి జనమంతా వెంకటప్పను తిడుతూ ఉంటారు. సోములు, రామయ్య సంతోషంగా ఉంటారు. వెంకటప్ప, నీకెంత ధైర్యం ఉంటే ఒక పేదవాడి పొలాన్ని కాజేయాలని చూస్తావు? నీలాంటి వారు గ్రామానికి చీడపురుగులు. శిక్షగా రామయ్య పొలం కాగితాలు ఇప్పుడే ఇచ్చేయాలి. వాడు నీకు తిరిగి 1 పైసా కూడా కట్టనక్కర్లేదు. అదే నీకు శిక్ష. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఈ ఊరి నుండే వెలివేస్తాను. దొరగారు, మీరే మా దేవుళ్ళండి. మమ్మల్ని అన్యాయం నుండి కాపాడారు. సీత, నీ తెలివితేటలే ఈరోజు మన పొలాన్ని కాపాడాయి. నా ప్రాణం దక్కింది సీత. అత్యాశకు పోతే ఉన్నది పోతుంది. సమయస్ఫూర్తితో అన్యాయాన్ని ఎదిరిస్తే విజయం మనదే.